హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు నేను పెడిక్యూర్ అయితే వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, లెగ్స్ అన్నీ కూడా ఫుల్గా పగిలిపోయినవి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు కాళ్ళ పగులు ఎంత ఘోరంగా ఉంటాయో. ఎంత క్లీన్గా ఉన్నా కూడా హౌస్ ఇక్కడ డస్ట్కి చాలా అంటే చాలా పగులు వచ్చేస్తాయి. సో అంత పగుల్ని ఇంత నీట్గా ఎలా చేశాను అనేది ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ అయితే ఒక టబ్ అయితే తీసుకున్నానండి. సో మీకు స్పేషియస్గా ఉండేది. నేనైతే చిన్నపిల్లలది బాత్ టబ్ ఉంటుంది కదా, అందులో అయితే హాట్ వాటర్ తీసుకున్నాను. మనం కాళ్ళు పెట్టుకునేంత మంచిగా హీట్ ఉండాలి. అంత వేడివేడిగా ఉంటే మనకి కాళ్ళకి నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతాయండి. అందులో సింపుల్గా సాల్ట్ వేసుకున్నాను, గల్లుప్పు ఉంటుంది కదండి, అది వేసుకున్నాను. సో అది వేసుకుని లెమన్ అయితే ఇందులో పిండుతున్నాను, చూస్తున్నారు కదా. సో ఫుల్గా ఇందులో లెమన్ అయితే మనం పిండుకోవాలి. ఏమీ బయట నుంచి ఎక్కువ కొనుక్కుని తెచ్చుకునే అయితే ఏమీ అవసరం లేదండి. జస్ట్ లెమన్ అలానే సాల్ట్, ఆ నిమ్మకాయ ముక్కలు కూడా నేను అందులోనే వేసేసాను. ఇందులో కొంచెం అయితే షాంపూ యాడ్ చేస్తున్నాను. ఏ షాంపూ అయినా పర్లేదండి, మనం ఇంట్లో యూస్ చేసుకునేది. సో ఫస్ట్ అందులో వేసేసుకున్న తర్వాత ముందు కాళ్ళకి నెయిల్ పెయింట్ ఉంటుంది కదా, అంటే నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా. సో దాన్ని నెయిల్ రిమూవర్ మనకి ఎక్కడ షాప్స్లో అయినా దొరుకుతుందండి. సో నెయిల్ రిమూవర్తో ఫస్ట్ మనం నెయిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ మమ్మీవి నెయిల్స్ ఏంటంటే అన్నీ పగిలిపోయి అట్లా అయిపోయింది కదా. సో అదంతా కూడా నీట్గా నేను క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసుకుని మనం హాట్ వాటర్లో పెట్టుకోవాలి. కొంచెం బాగా వేడిగా ఉన్నాయి, పెట్టుకోలేను అంటుంది. సో అలా కొంచెం వేడిగా ఉంటే ఏంటంటే మనకి పెయిన్ ఏమైనా ఉన్నా పోతుంది లెగ్స్కి. అందులో సాల్ట్ ఇవన్నీ వేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మన దగ్గర క్యూటికల్ క్రీమ్ అని దొరుకుతుందండి. మనకి ఎక్కడైనా బ్యూటీ కాస్మెటిక్ షాప్స్ ఉంటాయి కదా, సో అందులో మీకు క్యూటికల్ క్రీమ్ అనేది ఉంటుంది. తర్వాత క్యూటికల్ క్లియర్ చేసుకోవడానికి పెడిక్యూర్కి సంబంధించిన ఈ పిన్ అనేది దొరుకుతుంది. మీకు చూపించాను కదా, ఆ పిన్ని మన కాస్మెటిక్ షాప్కి వెళ్ళి అడిగితే మనకి ఇస్తారు. జస్ట్ 20 రూపీస్, 10 రూపీస్, 25 రూపీస్ ఎంతే ఉంటుంది, పెద్ద కాస్ట్ ఏం కాదు. దీంతో క్యూటికల్ క్రీమ్ అప్లై చేసేసుకుని నెయిల్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతటినీ కూడా నేను నీట్గా తీసేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా జాగ్రత్తగా చేయాలండి. డెడ్ స్కిన్ అంతటినీ కూడా నీట్గా రిమూవ్ చేసేసుకుంటే మనకి నెయిల్స్ అనేవి పెయింట్ అంటే నెయిల్ పెయింట్ అయిపోయినా కూడా మంచి షైనీగా గ్లాసీగా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు స్కిన్ ఎలా షైన్గా కనిపిస్తుంది, అట్లనే నెయిల్స్ కూడా చాలా షైనీగా ఉంటాయండి. సో ఇదే పెడిక్యూర్ మనం బయటకు వెళ్ళి చేయించుకోవాలంటే మినిమం 800 నుంచి 1000, 1500 ఒక్కొక్క సెలూన్స్ని బట్టి మనకి ఛార్జ్ చేస్తారు కదా అమౌంట్. కానీ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మనం చేసుకోవచ్చండి. అన్నీ ఇంట్లోనే ఉంటాయి. జస్ట్ ఒకసారి మనం ఇవన్నీ కొనుక్కుంటే లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు కదా. సో వన్స్ ఇవన్నీ కొనుక్కొని పెట్టుకోవచ్చు. పెద్దగా అవసరం కూడా ఏమి ఉండదండి. మీకు చూపిస్తుంది ఈ పిన్ ఒకటి కావాలి. నెయిల్ రిమూవర్ అందరూ యూస్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో. సో అలానే మనకి క్యూటికల్ క్రీమ్ అనేది కూడా దొరుకుతుంది. అది జస్ట్ 50 రూపీస్ ఎంత ఉంటుందండి, పెద్ద అది కూడా కాస్ట్ కాదు. తర్వాత మీకు ఇంకొక పిన్తో నేను సైడ్స్ ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తున్నాను. అంటే మనకి చూడండి, హ్యాండ్స్ కానీ లెగ్స్కి కానీ సైడ్స్ తొక్కలు లేసిపోయి పగిలిపోయినట్టుగా అయిపోతుంది కదా, అది డెడ్ స్కిన్ మనకి పట్టేసి రాదు. అలాంటప్పుడు ఈ ఉపయోగించి ఈ స్టిక్తో నీట్గా సైడ్స్ డెడ్ స్కిన్ని రిమూవ్ చేసుకోవచ్చు. బట్ దీంతో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా తీయాలి. వన్స్ కొంచెం గుచ్చి కింద బ్లడ్ అనేది వచ్చేస్తుంది. చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి స్కిన్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీయాలండి. మీకు ఇది తీయడం రాకపోతే జస్ట్ క్యూటికల్ క్రీమ్ది స్టిక్ ఒకటి తీసుకుని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది తీయగలము అనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా స్లోగా తీసుకోవాలి. సో చుట్టూరు అలా నెయిల్స్ అన్నీ కూడా చుట్టూరు డెడ్ స్కిన్ అంతటి నీట్గా రిమూవ్ చేసేసుకోవాలండి. కొంచెం అటు ఇటుగా ఉన్నాయని చెప్పి నేను నెయిల్స్ కట్టర్తో నీట్గా నెయిల్ అయితే కట్ చేస్తున్నాను. సో మమ్మీకి పెద్దగా లేదు, ఎందుకంటే అవి గోల్డ్ అన్నీ కూడా పగిలిపోయినట్టుగా అయిపోయినాయి కదా, పెద్దగా రాలేదు. సో కుదిరిన కాడికి నీట్గా అయితే నేను నెయిల్తో కట్ చేసేసాను, నెయిల్స్ అన్ని నెయిల్ కట్టర్తో. అలానే అటేప్ లెగ్ కూడా అలాగనే అప్లై చేసుకుని క్యూటికల్ క్రీమ్ అప్లై చేసి వాటర్లో అయితే నేను డిప్ చేసేసానండి. సో ఇప్పుడు ఏంటంటే షాంపూ
కొంచెం బ్రష్ ఉంటుంది మనకి, పెడిక్యూర్ బ్రష్ అంటే మనకి కాస్మెటిక్ షాప్స్లో దొరుకుతుంది. ఆ పెడిక్యూర్ బ్రష్కి కొంచెం షాంపూ అప్లై చేసుకుని నెయిల్స్ మీద ఉన్న డస్ట్ అంతటినీ క్లీన్ చేస్తున్నాను. సో చిన్నపిల్లలకు చూడండి, బయట గేమ్స్ ఆడినప్పుడు గట్టా నెయిల్స్ అన్నిటిలోకి కూడా బ్లాక్గా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా కూడా ఎంత కొంత నెయిల్కి డస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో ఈ బ్రష్తో మనం నీట్గా బ్రష్ చేస్తే చాలా నీట్గా తెల్లగా వచ్చేస్తుందండి, పైన అంతా కూడా నీట్గా అయిపోతుంది. మనం ఈ విధంగా నీట్గా బ్రష్ చేసేసుకోవాలి. 2 లెగ్స్ కూడా నీట్గా బ్రష్ చేసేసుకోవాలండి. మనకంతా షాంపూ అప్లై చేసాం కాబట్టి ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్తో నీట్గా బ్రషింగ్ అనేది చేసేస్తున్నాను నేను. 2 లెగ్స్కి కూడా సేమ్ నేను చూపించిన విధంగా ఈ విధంగా మనం బ్రష్ చేసుకోవచ్చు. కొంచెం బ్రష్తో చేసేటప్పుడు కితకితలు వస్తూ ఉంటాయి, కొంచెం అక్కడ ఒక చట్టం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందాక లెగ్స్కి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇందాక కాళ్ళు పగిళ్ళు ఉన్న దాని చుట్టూరు కూడా ఫుల్ డస్ట్గా బ్లాక్గా ఉంది. ఇప్పుడు మనం బ్రష్ కొట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా వైట్గా కనిపిస్తున్నాయో. సో ఇప్పుడు ఇక్కడ అసలేంది ఇదేనండి, పెడిక్యూర్ మనకి కావాల్సిన మెయిన్ థింగ్ ఇదే. ఇది మనకి కాస్మెటిక్ షాప్స్లో దొరుకుతుందండి. డెడ్ స్కిన్ రిమూవ్ చేసేది అని అడిగితే కాస్మెటిక్ షాప్స్లో అయితే ఇస్తారు. సో దీంతో ఏంటంటే ఫస్ట్ తడి తుడిచేసుకోవాలండి. చాలామంది తడి మీద చేస్తారేమో. ఫస్ట్ నేను కాళ్ళు అందులోంచి తీసిన తర్వాత నైటీ పెట్టి క్లీన్గా కాళ్ళంతా తుడిచేసాను ఒక క్లాత్తో. తుడిచేసిన తర్వాత డెడ్ స్కిన్ అంతటిని కూడా నేను రఫ్ చేసేస్తున్నాను. మీకు కింద చూడొచ్చు, నేను కావాలని బ్లాక్ కలర్ వేసాను, ఎందుకంటే మీకు ఆ డెడ్ స్కిన్ అంతా కూడా కింద పడుతుంది కదా, మీకు కనిపిస్తుంది అన్నట్టుగా నేను వేసాను. ఎంత క్రాక్స్ ఉన్నా, ఎంత వరస్ట్గా ఉన్నా కూడా ఈ ఒక్క షేపర్తో మనం నీట్గా డెడ్ స్కిన్ని రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఎంత పగుళ్ళు ఉన్నా కూడా 1 టైంకి మీకు 80% రిజల్ట్ అయితే వస్తుంది. 100% రిజల్ట్ వస్తుందని నేనైతే చెప్పను, ఎందుకంటే ఇదేమి మిషన్ కాదు, మన హ్యాండ్తోనే చేసేది. చాలా పెయిన్ వస్తుంది హ్యాండ్, బట్ ఓపికతో నీట్గా చేసుకోవాలి. నేను మధ్య మధ్యలో ఆపుతున్నాను, చూసారా, చేయి లాగేస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం రఫ్ చేయాలి కదా. మీకు ఇక్కడ తెలుస్తుంది చూసారా, ఎంత డెడ్ స్కిన్ మీకు కళ్ళు ఎదురుకుండానే నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇలాంటి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకుని ఈజీగా పెడిక్యూర్ చేసేసుకోవచ్చండి. బయట ఎక్కువ అన్ని డబ్బులు వేస్ట్ చేసే పని లేకుండా సింపుల్గా మనం నెయిల్ కట్టర్ ఒకటి, అలానే సైడ్స్ కట్ చేసుకోవడానికి క్యూటికల్ కట్టర్ ఒకటి ఉంటుంది, అది క్యూటికల్ క్రీమ్ ఒకటి కొనుక్కోవాలి. అలానే డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవడానికి ఇది ఒకటి, అలానే బ్రష్ మనం లెగ్స్ క్లీన్ చేసుకోవడానికి ఇందాక మీకు చూపించాను కదా ఆ బ్రష్. ఇక్కడ చూడండి ఎంత క్రాక్స్ ఉన్నాయంటే అంత క్రాక్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా కూడా పెడిక్యూర్ చేసుకున్నప్పుడు నీట్గా వచ్చేస్తుంది కదండి, దాని మీద మనం ఇది క్రీమ్ అప్లై చేసుకోవాలి. మనకి పగిలిపోతున్నప్పుడు క్రీమ్స్ దొరుకుతాయి కదా కాళ్ళ పగుళ్ళవి, సో మంచిది క్రీమ్ అప్లై చేసేసుకుని డైలీ మనం మెయింటైన్ చేస్తే, సాక్స్లు వేసుకుని తిరుగుతానండి, మనకి పెద్దగా డస్ట్ అనేది పట్టదు. మీరు సాక్స్లు వేసుకుని లేదా ఇంట్లో చెప్పులతో కానీ తిరిగితే మీకు 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా మీకు పెడిక్యూర్ చేసుకునే పని ఉండదు, అంత నీట్గా ఉంటుంది. మళ్ళీ మీరు ఇంత కష్టపడి చేసుకుని మళ్ళీ మీరు నార్మల్గా తిరిగేస్తే మాత్రం మళ్ళీ పగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. సో మనం ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు దానికి తగ్గ మనం ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఇది నాకైతే చాలా టైం పట్టింది, 1 అవర్ అయితే పట్టిందండి ఓన్లీ డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి. అంత ఉంది, మీకు చూపిస్తాను చూసారా, ఇదంతా అదే. అలానే 2 కాళ్ళు కూడా నేను నీట్గా చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి మీకు కాళ్ళు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ మీకు చాలా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి. మీరు ఫస్ట్ లెగ్స్ చూసినప్పుడు ఎంత వరస్ట్గా ఉందో చూసారు కదా. నేను మళ్ళీ లాస్ట్లో మీకు ఫస్ట్ లెగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఎలా ఉందో మీకు సైడ్ మళ్ళీ నేను యాడ్ చేస్తాను. లాస్ట్లో చూడండి ఎంత నీట్గా 90% అయితే అయిపోయిందండి. మనకి ఇంకొక 10% 20% మిగులుతుంది తప్ప మనం నీట్గా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ లెగ్స్కి చూడండి ఎంత వరస్ట్గా ఉన్నాయో, తర్వాత ఈ లెగ్స్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. మీకు లైవ్లోనే మంచి రిజల్ట్ అయితే చూపించాను కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ గైస్.